మద్యపానం, ధూమపానం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం. ఈ 3 ఆరోగ్యానికి హానికరమే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏంటే ఈ టైంలో కాల్ చేసావు? ఇవాళ తను మాట్లాడాడే. ఈరోజు ఏం అడిగాడు? డ్రెస్ ఎక్కడ ఐరన్కి ఇస్తావని అడిగాడా? అది కాదే, నేనంటే ఇష్టమని చెప్పేశాడు. మరి నువ్వేం చెప్పావు? నాన్నని అడిగి చెప్తానని చెప్పాను. చెప్పుతో కొడతాడు మీ నాన్న. ఇలాంటి విషయాలు ఎవరైనా నాన్నని అడిగి చెప్తారా? నీకు తెలుసు కదే, నేను చిన్నప్పటి నుంచి ఏది అంత ఈజీగా చూస్ చేసుకోలేను, డిసైడ్ చేయలేను అని. చేసుకున్న 2, 3 కూడా బెడిసికొట్టాయి. ఇంకా అందుకే అన్నీ నాన్న చేతిలోనే పెట్టేశాను. ఇప్పుడేంటి మీ నాన్నని అడుగుతావు అంతేనా? నాన్నకే అన్నీ తెలుసు కదే, నాకు ఏది ఇష్టమో, నాకు ఏది నచ్చుతుందో. సో ఆయనే డిసైడ్ చేస్తే మంచిది. సరే, రేపు నీ ఫోన్ లిఫ్ట్ చేయను. ఏ? అంతే, అది రేపు మ్యాటర్ సీరియస్ అయిందనుకో మీ నాన్నకు ఫోన్ చేసి నువ్వే మా కూతుర్ని చెడగొడుతున్నావు అంటారు. అదంతా నాకు వద్దే బాబు. అలా ఏం ఉండదే. సరేలే, జాగ్రత్త. సర్లే, బాయ్. సరే, బాయ్. అమ్మా శశి, త్వరగా రా. నిన్ను డ్రాప్ చేసి నేను బయటికి వెళ్ళాలి, నాకు పని ఉంది. వెళ్దామా? రామ్మా. ఏమైందిరా? ఏమైనా చెప్పాలా? నాన్న, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఏం మాట్లాడుతున్నావే? బుద్ధిగా వెళ్ళి చదువుకుని వస్తావనుకుంటే నువ్వు చేసే పనులివా నిన్ను? నువ్వు ఉండు, నేను మాట్లాడతాగా, నువ్వు లోపలికి వెళ్ళు. ఎవర్రా అబ్బాయి? ఏం చేస్తూ ఉంటాడు? సరే, నేను ఆలోచిస్తా. సరేనా? పద. మొత్తానికి బ్యాక్ టు యువర్ క్యారెక్టర్ అన్నమాట. ఏం చెప్పారా? వాళ్ళ నాన్న అడిగి చెప్తా అంది. ఇదేమైనా స్కూల్లో వెళ్ళే నాగార్జున సాగర్ ట్రిప్ ఏంట్రా వాళ్ళ నాన్న అడిగి చెప్పడానికి? నాకేం తెలుసురా. అయినా వాళ్ళ బాబు అసలు మిలిటరీ అంటారా. ఏదైనా తేడా జరిగిందనుకో నేను ఎవరో నీకు తెలియదని చెప్పరా ప్లీజ్. మిలిటరీ అయితే కూతురికి పెళ్లి చేయడా? మొగుడు రాడా? కాపురం చేయదా? ఏంట్రా చెయ్యనుకుంది? ఎవరికి అనుకుతుంది చెయ్యి? నాకేమైనా భయం అనుకున్నావా? అంటే ఇప్పుడు భయపడాలా? ఓహో, నిజంగానే మిలిటరీయా? అవును. ఒసే, మీ నాన్నకు చెప్పావా? చెప్పేసా. ఏమన్నారు? ఆలోచించి చెప్తా అన్నారు. శశి, ఏం ఆలోచించావు? నువ్వేం మాట్లాడదు. ఓకే, నిన్నే ఏం ఆలోచించావు? మా నాన్నగారికి చెప్పానండి. ఏమన్నారండి? ఆలోచించి చెప్తా అన్నారు. ఆలోచిస్తా అన్నారా? ఇప్పుడేంటి, నేను మీ నాన్నని లవ్ చేయాలా? నేను నీకు నచ్చాను లేదో నువ్వు ఆలోచించాలి, మీ నాన్న ఆలోచించేదేంటి? సర్లే, ఓ పని చేయి, ఇంకో రోజు టైం తీసుకో, రేపు ఎస్ చెప్పి. ఆగండి. చెప్పేసేసి. మీ పేరేంటండి? ఏంటి? అదే మీ పేరు. నా పేరు తెలీదా? తెలిస్తే అడగను కదండి. అభి. ఏంటి, నీ పేరు తెలీదా తనకింకా? అదే కదరా చెప్పేది. నువ్వు చచ్చిపోవడం బెస్ట్. సంవత్సరం నుంచి తన కోసం పడి చచ్చిపోతున్న అబ్బాయి పేరు తెలీదు. వైఫ్ మెటీరియల్ రా తను. నేను మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సింక్ ఉందారా? ప్రేమిస్తున్నా అని చెప్పే ముందు పేరు చెప్పాలని తెలీదా? బేసిక్ ఇంట్రడక్షన్ అని ఉండాలి కదా. నువ్వే కదరా చెప్పే అని తొబ్బావు. నేను చెప్పాను, నీ బుద్ధి ఏమైంది?
నాకు పని ఉంది, నేను వెళ్తాను. ఏరా ఇంకా పడుకోలేదేంటి? రేపు అబ్బాయిని ఒకసారి ఇంటికి రమ్మా. వచ్చే ముందు ఒక 15 డేస్కి సరిపడా లగేజ్ తీసుకొని రమ్మను. ఎందుకు నాన్న? అబ్బాయి 15 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు? నీ స్కూలు కాలేజీ విషయంలోనే నేను ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడిని. అలాంటిది నిన్ను చేసుకోబోయే వాడి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని చూడాలి. అందుకే ఇంటికి రమ్మనమని చెప్తున్నా. ఇక్కడైతే మనం అన్నీ చూడొచ్చు కదా. సరే, మీ ఇష్టం. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. నాన్న, ఉమ్. ఆ అబ్బాయి పేరు అభి. సరే. ఒరే, ఏం చేస్తున్నావురా? అరే శశికి ముద్దు పెట్టినట్టు కళ్ళొచ్చిందిరా. రే, అయితే వాళ్ళ నాన్న నీకు పర్మిషన్ ఇచ్చేసాడురా. ఈరోజు ముద్దు పెట్టినట్టు కలొచ్చింది, రేపు నిజంగానే పెడతాదేమో. వీడికి ముద్దు పెట్టినట్టు కలొచ్చింది కాబట్టి సరిపోయింది. వేరేది ఏదైనా కలొచ్చుంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇటైతే డేంజర్. చెప్పు శశి, పచ్చజెండా ఊపేసినట్టేనా? చెప్పు, సైలెంట్గా ఉంటావే. మౌనం అర్ధాంగీకారం తెలుసా? మా నాన్నగారు ఆపే, నీకో దండం పెడతాను. మా నాన్నగారికి చెప్తానని మాత్రం చెప్పకు. మా నాన్నగారు ఒక 15 డేస్ మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నారండి. ఎందుకండి? చూసి చెప్తా అన్నారు. చూసి చెప్తారా? ఏం చూస్తారు? మీరు నచ్చుతారో లేదో చూసి చెప్తా అన్నారు. నచ్చకపోతే ఎవరి దారి వాళ్ళని చూసుకోమన్నారు. అర్థం కాలా? నేనేమన్నా అమెజాన్ ఆర్డర్నా చూసి నచ్చకపోతే 15 డేస్లో రిటర్న్ చేయడానికి? తెలీదండి. రామచంద్ర ప్రభు, చూడు శశి, నేనేమి అంగట్లో బొమ్మనో వస్తువునో కాదు చూసి చెప్పడానికి, వాడి వద్దంటానికి. నాకు మీ నాన్న ఇష్టం కాదు, నీకేది ఇష్టమో చెప్పు. మా నాన్న ఇష్టమే నా ఇష్టం అండి. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, ప్రామిస్ చేసి నిజం చెప్పు. నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? అవుతుందండి. ఓన్లీ నీకు నేనంటే ఇష్టమేనా? మా నాన్న ఇష్టమే నా ఇష్టం అండి. నాకు ఇంకోపిక లేదు చేసి, ప్లీజ్ చెప్పు. అభి గారు, రేపు వస్తున్నారు కదండి? రేపు వస్తున్నారు కదండి?
వస్తున్నారు కదండి? ప్రశాంత వచ్చ కూడా పోసుకుని. అభిగారు రేపు వస్తున్నారు కదండి? నేను రాను శశి. మీరు వస్తారని నేను మా నాన్నగారికి చెప్పేశాను. చూడు శశి, నేను రాను. మీరు వస్తున్నారు, రావాలంతే. చూడు శశి, బేసిక్గా నాకు చాలా కోపం ఎక్కువ. అన్నీ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. నాకున్న అలవాట్లకి వ్యసనాలకి నేను మీ నాన్నకు నచ్చే ప్రసక్తే లేదు. అసలు మీ నాన్నకు నచ్చేదేంటి? నేను నీకు నచ్చానో లేదో నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నాకు భయం. మీ నాన్న మిలిటరీ అంట కదా, నాకున్న నోటిదోలికి మీ నాన్న దగ్గర నేను ఏదైనా వాగి డీసెన్సీ. మీ నాన్న ముందు ఏదో ఒకటి వాగేస్తాననుకో నన్ను కాల్చిపడేస్తారు. నువ్వు అడగచ్చు, నీకు ప్రేమ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని. నాకు ప్రేమే ముఖ్యమని చెప్పేంత పిల్లని బాగాన్ని మాత్రం కాదు నేను. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తే నా భయం నీకు అర్థమవుతుంది. సో నేను రాలేను, ప్లీజ్ అండర్స్టాండ్. యారా పిరికేదవా, ఎంత భయం పెట్టుకుని ఎంత బిల్డప్ ఇచ్చావరా? మిలిటరీ వాడు కూతురుకు పెళ్ళవదా, మొగుళ్ళు రారా అని. శశిద్రా, నువ్వు ఎదవ సోదంతా చెప్పేదాకా ఉంటుంది. తను ఎప్పుడే వెళ్ళిపోయింది. వెదర్ వేడిగా ఉంది కదా అని బిస్కీ తాగడం మానేస్తావా? ఇది కూడా అంతే. ఒరే, నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు కానీ ఇలా నోటుకొచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్పకరా. ఎలాగో విస్కీ టాపిక్ తెచ్చావు కాబట్టి ముందే హేద్దాం పదా. చిచి, ఇలాంటి సిచ్యువేషన్లో తాగేవాళ్ళకి కనిపిస్తున్నాను నీకు. ఒక గంట ఆగి తాగుదాం. రేపు ఆ అబ్బాయిని తీసుకొస్తున్నావా? మీ నాన్నగారితో ఆ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకు? మీ నాన్నగారికి అప్పుడప్పుడు కొంచెం పిచ్చి లేస్తూ ఉంటుంది కదమ్మా. అవును, నన్ను కూడా 2-3 సార్లు కరిసేయాడు. అది కోపం అంటారా? కోపం వస్తే కొట్టాలి, కరిసేయకూడదు. ఒరేయ్, నీ తోలు మందానికి ఎన్ని వచ్చినా తగలట్లేవు, ఏనుగులాగా. ఎందుకు నాన్న నీకు నేనంటే అంత ప్రేమ? నా మీద ఉన్న ప్రేమ కొంచెం అక్క మీద కూడా చూపించవచ్చు కదా. అక్క ఏది చేసినా అడిగి చేస్తుంది. నాన్న, నేను కూడా ఒక అమ్మాయిని 15 రోజులు ఇంటికి తెచ్చుకుంటాను నాన్న. తెచ్చుకో. అవునా? అవును, నిజంగా? నిజమే, కానీ ఒక కండిషన్. ఒకటేంటి నాన్న, 100 కండిషన్లు పెట్టు. ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగు పెట్టగానే నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. ఏదైనా కానీరా, ఈ మధ్యన బీర్ క్వాలిటీ తగ్గిపోయిందిరా. ఇంతకుముందు ఒక్క బీర్కి ఎక్కేసేది, ఇప్పుడు ఇన్ని బీర్లు తాగినా కూడా కనీసం కిక్కెక్కట్లేదు. అన్నీ సెట్ అయితే నెక్స్ట్ నుంచి బీర్ మానేసి మిలిటరీ సరుకు వేసేద్దాం రా. అసలు తను నా గురించి ఏమనుకుంటుందిరా? ఎవరితే? శశి, చెప్పు. ఆడికి నచ్చడం ఏంటిరా బొంగుగాడు? ఎవడాడు? వాళ్ళ బాబు. ఏంటి శశికి బాబున్నాడా? డివోర్స్డా? చేద్దా నా కొడుకు. బాబు అంటే బాబు కాదురా, బాబు. హో, డాడీ. కంటిన్యూ. నేను ఎందుకురా వాడు కొంపలో 12 రోజులు ఉండాలి? అవును, నీకు కూడా ఇల్లు ఉందిగా కదా. ట్రూ. మరి నాకు ఎంత గౌరవం ఇవ్వాలరా? ఎస్, యూ డిజర్వ్ రెస్పెక్ట్. థ్యాంక్స్. వెల్కమ్. మరి ఏం చేసింది? నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోగా వాళ్ళ బాబు గురించే మాట్లాడుతుంది. సో సాడ్. నో, బ్యాడ్. మరి ఇప్పుడు నేను నో చెప్పడంలో అర్థం ఉంది కదా? ఎస్, 100%. మరి ఏంట్రా నేను చెప్పేది అనుకుండా నువ్వు వస్తున్నావు అని వెళ్ళిపోయింది. కరెక్ట్. ఏంటి కరెక్ట్? వాట్ డిడ్ యూ సే? ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు నేను రానని చెప్పింది తను వినలేదు. జనరల్లీ. అంటే రేపు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా? డెఫినెట్లీ. వెళ్ళకపోతే బాధపడుతుంది కదా? అబ్సల్యూట్లీ. మరి నేను రాననే విషయం తనకు తెలియాలి కదా? ఎగ్జాక్ట్లీ. ఏంట్రా ఎగ్జాక్ట్లీ?
మరి ఇందాక నువ్వు నాకు ఆ ముక్క చెప్పాలి కదరా. నేను లేను కదా. ఇప్పుడు ఆ, ఈ బీర్ ఉంది కదా, ఆ, ఇది చేసినాడు ఇక్కడ ఉన్నాడా? ఆ, ఇడికి ఎక్కేసింది. టెక్నికల్ ఇట్స్ నాట్ పాసిబుల్ రా. నో, ఐఎమ్ మిషన్ ఇంపాసిబుల్. ఐ గో టాక్, ఐ డోంట్ కమ్ బ్యాక్. కరెక్ట్. ఓకే గోయింగ్. గో. హే మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డిగ్నిటీ. నో, నాట్ దిస్ టైమ్. ఓకే గో. గోయింగ్. శశి, తలపతి, శశి, డోర్ తీ. శశి బాబు, నీ కూతుర్ని బయటకు పంపు. ఎస్టర్డే ఏ టైంకి రావాలి? ఏంటి? టుమారో ఏ టైంకి రాను? స్టే ట్యూన్డ్.